తీవ్రమైన దగ్గు శ్వాస సంబంధ సమస్యలతో సోనియా గాంధీ ఆసుపత్రిలో చేరారు. నిన్న సాయంత్రం ఆమె ఢిల్లీలోని గంగారం ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఢిల్లీ కాలుష్య తీవ్రత పెరగడంతో సోనియా అస్వస్థకు గురయ్యారు. ఆమె కొన్నాళ్లుగా శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్నారు. సీనియర్ పల్మనాలజిస్టు పర్యవేక్షణలో సోనియాకు చికిత్స అందిస్తున్నారు. ఇక శ్వాస సంబంధ సమస్యలతో సోనియా గాంధీ ఆసుపత్రిలో చేరారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అడిగి తెలుసుకుందాం. లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, ప్రస్తుతం సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? డాక్టర్లు ఏం చెప్తున్నారు? ప్రియా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేత సోనియా గాంధీ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ముఖ్యంగా ఛాతీలో నొప్పి, దాంతోపాటు దగ్గు. ఈ సమస్యతో సర్ గంగారాం ఆసుపత్రిలో సోనియా గాంధీని చేర్చారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ కూడా దగ్గు అనేది తీవ్రంగా ఉందనే విషయాన్ని ఇప్పటికే డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి పరీక్షలన్నీ కూడా చేస్తున్నారు. అంటే గత కొంతకాలంగా లంగ్స్ ఇన్ఫెక్షన్, అంటే ఏదైతే దగ్గు, దాంతోపాటు శ్వాస సంబంధిత వ్యాధితో సోనియా గాంధీ బాధపడుతున్నారు. సో దానికి అనుగుణంగానే రెగ్యులర్గా ఏ విధంగానైతే హెల్త్కి సంబంధించినటువంటి టెస్టులు కూడా చేయించుకుంటూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు చేయించుకుంటున్నప్పటికీ కూడా ఈ మధ్య కాలంలో ఈ కాఫ్ అనేది ఎక్కువగా పెరగడంతో మళ్ళీ ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. సర్ గంగారాం ఆసుపత్రిలో చేరారు. సీనియర్ పల్మనాలజిస్టులకు సంబంధించినటువంటి టీం సోనియా గాంధీకి ట్రీట్మెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సమస్య రావడానికి కూడా కారణం ఖచ్చితంగా ఢిల్లీలోని ఈ పొల్యూషనే అయి ఉంటుందని కూడా ఇప్పటికే ఆసుపత్రి వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో దేశ రాజధాని ఢిల్లీలో 400 నుంచి 500 వరకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన పాయింట్లు నమోదైనటువంటి పరిస్థితి కనిపించింది. అంటే ఏకంగా గ్యాస్ ఛాంబర్ గా మారిపోయింది. దట్టమైనటువంటి పొగ, దాంతోపాటు కాలుష్యం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు గాలి పీల్చుకోవాలంటే ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ ప్రభావం పెద్దవాళ్ళు, అంటే ప్రస్తుతం సోనియా గాంధీ వయసు 79 సంవత్సరాలు. ఖచ్చితంగా కొంత ఎఫెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు ఈ ప్రభావం చిన్నారుల పైన కూడా ఉంటుందని చెప్పి ఈ మధ్యకాలంలో డాక్టర్లు పదే పదే హెచ్చరిస్తున్నారు. అయితే ప్రతి వింటర్ సీజన్ లో కూడా, లేదంటే ఈ పొల్యూషన్ సీజన్ లో ఖచ్చితంగా సోనియా గాంధీ అంటే మంచి ఏదైతే గాలి ఉండేటటువంటి ప్రాంతాలకు వెళ్ళి వస్తుంటారో అక్కడ విడిదిగా ఉంటారు. సాధారణంగా హిమాచల్ ప్రదేశ్ వైపు, సిమ్లా వైపు వెళ్తున్నటువంటి సందర్భాలు చాలా కనిపించాయి. కానీ ఈసారి మాత్రం సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంలో ఏ విధంగానైతే కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో విడిదికి వెళ్ళలేదు. దాంతో ఢిల్లీలోనే ఉన్నారు. సో ఈ పొల్యూషన్ ఎఫెక్ట్ కూడా, అంటే ఇప్పటికే ఎయిర్ ప్యూరిఫైయర్స్, దాంతోపాటు కొన్ని ఈ పొల్యూషన్ నుంచి ఏ విధంగానైతే రక్షించుకునేందుకు కొన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా అవన్నీ పెద్ద స్థాయిలో పనిచేయట్లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గ్యాస్ ఛాంబర్గా మారడంతో దాన్ని ఫిల్టర్ చేయడానికి కూడా ఎయిర్ ప్యూరిఫైయర్లు సరిపోవట్లేదు. సో ఆ ప్రభావంతో ప్రస్తుతం అంటే సోనియా గాంధీ ఆసుపత్రిలో చేరినప్పటికీ కూడా ఇంకెంతో మంది ఎవరైతే ఆఫీసర్స్ కావచ్చు, లేదంటే ఢిల్లీలో ఉన్నటువంటి సామాన్యులు కావచ్చు, ప్రతిరోజు ఎవరో ఒకరైతే తీవ్ర ఇబ్బందులకు గురవుతూనే ఉన్నారు. సో ప్రస్తుతం అయితే సోనియా గాంధీ కూడా సర్ గంగారాం ఆసుపత్రిలో చేరడమే కాకుండా శ్వాసకు సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్, దాంతోపాటు దగ్గుకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కూడా కొనసాగుతుంది. ఇప్పటికైతే ఆరోగ్యం నిలకడగానే ఉంది. కానీ మరి కొన్ని రోజులు, 2-3 రోజుల పాటు అయితే ఆసుపత్రిలోనే ఉండి ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి వైద్యులు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రియా. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.